రాయక్ సాప్ లెక్క అవుతుంది, అల్లం సాప్, బెల్లం సాప్, వంకాయ సాప్, టమాటా సాప్, తాటర సాప్ లెక్కలు అవుతుంది. గాడి మోటార్ బగ్గి రైలు వస్తుంది. మా అత్త పెళ్ళి ఉంది, మా మామ లగ్గం ఉంది, వచ్చే చుట్టాలకు దావత్ ఉంది. దాని యొక్క లెక్కలు అవుతున్నాయి. నిన్న నాదేంది, రేపు మా అత్తది లగ్గం పగ్గం పెట్టి ఉంది. చుట్టాలకంతా దావత్ ఇస్తున్నా, బిర్యానీ వంటలు వండిస్తున్నా, భోజనాలు పెట్టిస్తున్నా. నెయ్యితో తింటురు, పాలతో చేయి కడుతురు. అన్నానికి ఏం మరమరకలేదు, జర గంజికే కట్టి పెట్టింది. వచ్చే చుట్టాలకు దావత్ ఇస్తున్నా. ఇప్పుడు చిల్లర బియ్యం పోపిస్తున్నా, తుమ్ల మంట పెట్టిస్తున్నా, వచ్చే చుట్టాలకు భోజనాలు పెట్టిస్తున్నా. పోవాకి ఇట్లా పౌసు, గ్యాస్ మీద తాలింపు, జమ్మ కంటలు, తుమ్మాకి డొల్లలు, తూటుపోయిన గంటతో భోజనాలు. లెక్క మీద తింటురు, తక్కువ తింటలేరు. నిన్న తిన్నోళ్ళు అసలు లేవటం లేదు. అన్నానికి ఏం పిగలేదు. డైస్ కూర కూడా మస్తు పెట్టిస్తున్నా. బందోకు వస్తుంది కాదు, అక్కడ తప్పిన బందోకు ఉంది. జోడ 2 దెబ్బలు వస్తుంది. బైస్ బందోక బారి పెట్టినా, ఒక ఊర బిస్కని కొట్టినా, ఊరు మంది తినంగా 16 బండ్ల కూర కొయ్యంగా పక్కే తెగింది. ఇప్పుడు కోమటోళ్ళు కొట్లాడుతుర్రు, బాబనోళ్ళు పీకులాడుతుర్రు, తక్కెళ్ళు లేచురు, ఊరు బయట లెక్కలు చేస్తుర్రు. కూరకి ఏం పికలేదు, అన్నానికి ఏం పికలేదు, వచ్చిన చుట్టాలకు దావత్కి ఏం పికలేదు. బేస్ మా బంగ్లా కాడ తక్కువ లేదు. మా బంగ్లా ఉత్తది కాదు, వేడంతరాల బంగ్లా, జిలియమాను నిలబడద్దాలు పెట్టి కప్పిన బంగ్లా. మొన్న ఊటగాలు చుట్టాస్తే పోయి 400 కిలోకి ఎత్తుండే బంగ్లా. జమాలు అడుగుందా, బంగ్లెట్ గుందా, జమాలు అడుగుందా, బంగ్లెట్ గుందా. మా బంగ్లా కాడ తక్కువ లేదు. ఎండి ఏట్లాడుతుంది, బంగారం బంకలు తాగుతుంది, విరిగి ఎండి ఉంది, పొరుగు బంగారం ఉంది. నిన్న గుమ్మడికాయ అంత బంగారం బయటపడ్డది. కుక్కు వచ్చింది, మురక చూసింది. అంటూ దాగిన సొమ్ము ఇంట్లో ఉంచుకోకూడదు అనుకున్నా. కొంచెం మంచి నీళ్ళ బాయిల చేయగాడుకున్నా, కొంట పోయి